ఆ వాక్యాన్ని చదవట్లేదు. సాతానుడు గమనించి నిన్ను వాడు శోధిస్తాడు. ప్రార్థన చేసుకునే మనము ప్రతిదినము దేవునికి ఇవ్వవలసినంత సమయం ఇవ్వకుండా నీ పనుల్లో పడి పరిగెత్తుతూ దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వకపోతే సాతానుడు నిన్ను శోధిస్తూ ఉంటాడు. అపవాది రెడీగా ఉంటాడు నిన్ను శోధించడానికి. పిల్లరా, ఈ మెసేజ్ మనందరికీ, చివరికి ఇక్కడ అటు ఇటు తిరుగుతున్న పిల్లలకు కూడా ఈ మెసేజ్ వాళ్ళకి అర్థమైనా అర్థం కాకపోయినా వాళ్ళను కూడా సాతానుడు శోధిస్తాడు. పిల్లల్ని శోధించినా పెద్దలకు తప్పదు కదా ఆ బాధ. పిల్లలు ఒక శోధన వచ్చింది నాకెందుకులని తల్లిదండ్రులు ఊరుకోగలరా? అపవాది శోధిస్తూ ఉంటాడు. చూడండి, శోధనలు అపవాది ఎలా తెస్తాడు అని అంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి వచనం చూడండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. చూసారా పిల్లరా, అపవాది దేవుని దగ్గరకు వెళ్ళి కూడా శోధించింది. ఇదిగో నీవు 40 రోజుల నుండి ప్రార్థన చేస్తున్నావు కదా, నీకు ఆకలి అవుతుంది కదా, తినటానికి ఏమీ లేదు కదా, కనీసం ఇదిగో రాళ్ళు ఉన్నాయి, ఈ రాళ్ళు రొట్టెలగునట్లు చెప్పు, ఒక మాట, నువ్వు ఒక మాట చెబితే అయిపోద్ది, ఆ రొట్టెలు తిను అని నేను శోధిస్తూ ఉంది. అపవాది రకరకాలుగా శోధిస్తూ ఉంటాడు. ఏశావును ఆ కూర దినమని శోధించాడు. ఏశావు ఆ శోధనకు పడిపోయాడు. ఆకానును ఎరికోలో ఉన్నటువంటి ఆ వెండి నగలు తీసుకోమని శోధించాడు. ఆ శోధనకి వాడు లొంగిపోయాడు. అననీయ సప్పిరాలను, ఇదిగో దేవునికి నువ్వు ఇవ్వాల్సిన కానుక ఇవ్వబాకు, దాచుకో అని చెప్పాడు. అంతే, ఆ శోధనకి అననీయ సప్పిరాలు ఆగిపోయారు. గెహజీకి ఆ నయమాన్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీ గురువు గారు ఆ బట్టలు ఇస్తానంటే తీసుకోవడం జాత కాలేదు, నువ్వన్నా పోయి తెచ్చుకో అని చెప్పింది. వెంటనే పరిగెత్తుకుంటా పోయి తెచ్చుకున్నాడు. అపవాది ఎలాగూ రకరకాలుగా శోధిస్తాడు. అపవాది శోధనలు ఎలా ఉంటాయి అంటే, నీ ప్రక్కన ఉన్న మనిషి మీద నీకు ఆయాసం పెడతాడు. అదే అపవాది శోధన. నీ ప్రక్కన ఉన్న వారిని ప్రేమించాలని నేను అనిపించదు, వాళ్ళ మీద పగ ద్వేషం పెట్టుకుంటావు. అదే అపవాది శోధన. నీవు చేయాల్సిన దేవుని పనిని చేయకుండా మానేయాలి, అలగాలి అని అనిపిస్తూ ఉంటుంది. అదే అపవాది నిన్ను శోధిస్తున్నాడని అర్థం. దేవుని పని మీద మనస్సు లేకుండా నిన్ను వెనక్కి ఈడ్చుకుంటా వెళతా ఉంటాడు. అదే అపవాది నిన్ను శోధిస్తున్నాడు. అర్థమవుతుందా నీకు? అర్థమవుతుందా? అపవాది ఎల్లప్పుడూ శోధిస్తూ ఉంటాడు. కావున ప్రియరా, దేవుని మందిరావరణములో ఉన్న మనము అపవాది చేత శోధించబడకుండానట్లు యేసయ్య చెప్పిన మాట ఏమిటంటే, ప్రతిసారి దేవుని వాక్యమే బోధించాడు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని
దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. వాక్యంతోనే సాతానుని జయించాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదిలించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదిలించెను. కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. అందరూ చేతులు పైకి లేపి చెప్పండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదిలించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదిలించెను. ప్రియరా గమనించండి, శోధనలు వస్తాయి. ఎన్ని రకాలుగా వస్తాయో ఇప్పటి వరకు విన్నాము. కానీ నీవు ఉన్న శోధనలో నుండి తప్పించబడాలంటే దేవుని వాక్యము నీకు కావాలి. వాక్యమే, ఇక వేరే మార్గం లేదు. శోధనల నుండి తప్పించుకోవడానికి నీ తెలివితేటలు పనికిరావు. శోధనల నుండి తప్పించుకోవడానికి నీ డబ్బులు పనికిరావు, నీ అధికారం పనికిరాదు, నీ హోదా పనికిరాదు. శోధనలు తప్పించుకోవాలి అనంటే దేవుని వాక్యమే మనకు కావాలి. దేవుని వాక్యం. యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు సాతాను శోధించాడు. కానీ ఆ శోధనలన్నిటినీ జయించాడు ప్రభు. ఆయన జయించి మనకు ఒక అధికారం ఇచ్చాడు. చూడండి దేవుని వాక్యంలో పేతురు రాసిన 2వ పత్రిక, 2వ పేతురు 2వ అధ్యాయము, 2వ పేతురు 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. 9-10 వచనాలు. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతిపరులను. ఎలాంటి మాట చూడండి ఒకసారి. అందరూ చప్పట్లు కొట్టండి దేవునికి. దేవానికి స్తోత్రం అని చెప్పండి. దేవానికి స్తోత్రం అని చెప్పి అందరూ ఏమని రాస్తున్నాడండి 9వ వచనంలో? భక్తులను శోధనలో నుండి తప్పించుటకు. శోధనలో పడేసింది ఎవరు? అపవాది. నీకున్న స్వకీయ దురాశలు, నీకున్న శరీరంలో ఉన్న పాపం, నీకున్న ధనాపేక్ష, నీకున్న ప్రార్థనహీనత, దేవుని పనిలోనూ వెనకబడిపోవటం వలన అపవాది ఇలాంటి శోధనలో పడేశాడు. కానీ దేవుడు ఎలాంటి వాడంట? 9వ వచనం చదవండి. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతిపరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వము నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. బా పిల్లరా, నీకు శోధనలు ఉన్నాయి. ఆ శోధనలు బట్టి నువ్వు నలిగిపోని అవసరం లేదు. నీకు శోధనలు వస్తున్నాయి, వాటిని బట్టి నువ్వు కృంగిపోని అవసరం లేదు. నీకు శోధనలు ఉన్నాయి, వాటిని బట్టి నువ్వు విచారంగా బ్రతకాల్సిన పని లేదు. మన ప్రభు ఎలాంటి వాడంటే భక్తులను శోధనలో నుండి తప్పించు దేవుడు. ఆమేన్,
హల్లెలూయా. నీకున్న శోధనలో, నీ కుటుంబానికి ఉన్న శోధనలో, నీ పిల్లలకున్న శోధనలో, సంఘములో ఉన్న శోధనలో, సేవలో ఉన్న శోధనలో, నీకు వ్యక్తిగతంగా ఎదురవుతున్న ప్రతి శోధన నుండి ఆయన నిన్ను తప్పించగలిగిన దేవుడు. శోధన వేదన వచ్చినను, సాతాను తంత్రము పెరిగినను, శోధన వేదన వచ్చినను, సాతాను తంత్రము పెరిగినను, వెనుకాకు తిరుగాకు, యేసునే చూడు. వెనుకాకు తిరుగాకు, యేసునే చూడు. జయం జయం జయం, పట్టుదల ప్రార్థన జయం. జయం జయం జయం, పట్టుదల ప్రార్థన జయం. శోధనలు వస్తాయి, కానీ వాటన్నిటి నుండి తప్పించగలిగిన సమర్థుడైన దేవుడు మనతో ఉన్నాడు. ఆమేన్. నీకొచ్చే ప్రతి శోధన నుండి తప్పిస్తాడు. అది నీ శరీరంలో బలహీనత కావచ్చు, ఆయన నిన్ను తప్పిస్తాడు. నువ్వు ఆర్థిక విషయంలో నలిగిపోతున్నావేమో, ఆయన నిన్ను విడిపించి మరలా నిన్ను లేవనెత్తుతాడు. శోధనల్లో పడిపోయి మానసికంగా బాధపడుతున్నావేమో, ఆయన నిన్ను విడిపించి నిన్ను కాపాడుతాడు. అందుకనే పేతురు గారు తన పత్రికలో రాస్తా ఉన్నాడు. 2 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో, భక్తులను శోధనలో నుండి తప్పించుటకు దుర్నీతి పరులను, ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. ఎలాంటి దేవుడు ఉన్నాడండి మనకు? మన శోధనలన్నిటి నుండి తప్పించడానికి ఎలాంటి దేవుడు ఉన్నాడు? మనకు ఒక సమర్థుడైన దేవుడు ఉన్నాడు. అందరూ మీ కుడి చేయి పైకి లేపి చెప్పండి, మనకు సమర్థుడైన దేవుడు మనకు ఉన్నాడు. ఆమేన్. మరలా చెప్పండి, మనకు సమర్థుడైన దేవుడు మనకు ఉన్నాడు. మన శోధనల నుండి తప్పిస్తాడు. ఆమేన్. మీ ప్రక్కమటోళ్ళతో చెప్పండి, మనకు సమర్థుడైన దేవుడు ఉన్నాడు అని చెప్పండి. గట్టిగా చెప్పండి, నవ్వుతూ చెప్పండి, మనకు సమర్థుడైన దేవుడు ఉన్నాడు. నీకున్న శోధనలన్నిటిని తప్పించగలిగిన దేవుడు. ఆమేన్. ఒకసారి చప్పట్లు కొట్టండి అందరూ, దేవానికి స్తోత్రం అని చెప్పండి. ఎలాంటి దేవుడు అండి? మంచి దేవుడు, మంచి దేవుడు, మంచి దేవుడు, దేవుడు నాకు. మంచి దేవుడు, మంచి దేవుడు, మంచి దేవుడు, దేవుడు మనకు. కావున పిల్లరా, శోధనలో నుండి తప్పించగలిగిన దేవుడు. అయితే ఆయన ఎలా చేస్తాడు అంటే, దేవుని మీద మనం ఆధారపడాలి. బైబిల్ను చదువుతూ ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన మీద నువ్వు దృష్టి పెట్టాలి. దేవుని వైపు చూస్తూ, ప్రభువా నాకున్న ఈ శోధనలన్నిటి నుండి తప్పించగలిగిన దేవుడవు, సమర్థుడు అయిన దేవుడవు, నేను నిన్ను నమ్ముచున్నాను, ఈ శోధనలన్నిటి నుండి నన్ను తప్పించే దేవుడు, నీకు వందనాలు అని ఆయన మీద మనం ఆధారపడాలి. సహోదరుడా, సహోదరి,
ఈ వాక్యం వింటున్న నీకు దేవుని వాక్యమే ఆధారం. నీకు శోధనలో లేవు అని అంటలేదు, ఎవరికి ఉండే శోధనలు వాళ్ళకు ఉన్నాయి, కానీ ఆ శోధనల నుండి తప్పించగలిగిన దేవుడు నీకున్నాడు. శోధన గొప్పదా? సమర్థుడైన దేవుడు గొప్పవాడా? ఎవరు గొప్పవాడు చెప్పండి? నీకున్న శోధన గొప్పదా? నీ శోధన నుండి విడిపించే దేవుడు గొప్పవాడా? ఎవరు గొప్పవాళ్ళు అయితే వాళ్ళకే చప్పట్లు కొట్టు నువ్వు. ఎవరు గొప్పవాళ్ళు? నన్ను శోధన నుండి తప్పించగలిగిన దేవుడు నాకు గొప్పవాడు. ఆమేన్. కావున మనలో ఎవ్వరము విచారపడాల్సింది లేదు, బాధపడాల్సింది లేదు, కృంగిపోవలసింది లేదు. నువ్వు కృంగిపోతున్నావంటే వాటి నుండి తప్పించే దేవుని వైపు చూడట్లా, నీకు ఎదురైన సమస్య వైపు చూస్తున్నావు. ఎవరి వైపు చూద్దాం ఇప్పుడు? శోధన వైపు చూద్దామా, తప్పించే దేవుని వైపు చూద్దామా? ఎవరి వైపు చూద్దాం? శోధన వైపే చూసుకుంటా కూర్చుంటామయ్యా అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఎత్తాలి. మంచిదండి, మంచి అవకాశం. శోధన వైపు చూసుకుంటా దిగులు పడతా కూర్చోవడం వద్దా? సరే, ఈ శోధన నుండి విడిపించే దేవుని వైపు చూస్తామయ్యా అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. హల్లెలూయా, దేవా నీకు స్తోత్రం అని చెప్పండి. కాబట్టి ప్రియులారా గమనించండి, శోధనలు వస్తాయి కానీ శోధనల నుండి విడిపించే దేవుడు నాకు ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకో. ఇంకా చూడండి, నీకు వచ్చే శోధనలు అవి ఎలాగూ మారుస్తాడో చూడండి దేవుడు. 1 పేతురు 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. గమనించండి, శోధన ఎందుకు వస్తుందంటే శోధన ద్వారా నువ్వు అగ్ని పరీక్ష చేయబడి ఈ శోధన ద్వారా దేవుడు నీ విశ్వాసాన్ని బలపరుస్తాడు. నీకు మెప్పు, మహిమ, ఘనత వస్తుంది. దావీదు గారు ఎన్నో శోధనలు అనుభవించాడు, చివరికి ఆయనకి పట్టాభిషేకం దొరికింది. యోహోను ఎన్నో శోధనలు అనుభవించాడు పద్మసు ద్వీపములో, చివరికి ఆయనకు పరలోక దర్శనము దొరికింది. నీకు శోధన వచ్చింది అనంటే అది నీకు పరీక్ష. ఆ పరీక్షలో నువ్వు దేవుని కొరకు నిలబడితే అది నీకు మెప్పును, మహిమయు, ఘనతను తీసుకొని వస్తుంది. ఆమేన్. మరి అలాగూ నువ్వు శోధనలో దేవుని కొరకు నిలబడతావా? చివరిగా ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, అది చదివి ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. ఆమేన్. అందరూ మీ కుడి చేయి పైకి లేపి బిగ్గరగా చెప్పండి, నేనును మిమ్మును కాపాడుదును, నేనును నిన్ను కాపాడెదను. 10వ వచనంలో చూడండి, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు
లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో. ఏ కాలములో అండి? ఎప్పుడు వచ్చే కాలం? గతములో కొన్ని శోధనలు వచ్చినాయి కదా, మనకి వచ్చినాయి. వాటిల్లో నేను నిన్ను కాపాడుతానంటున్నాడు ప్రభు. అలాగే ప్రస్తుతము కొన్ని శోధనలు ఉన్నాయి కదా మనకి, వీటిల్లో మనల్ని కాపాడుతానన్నాడు. రాబోయే కాలంలో కూడా ఏమొస్తాయి? శోధనలు వస్తాయి. కానీ ప్రభు అంటున్నాడు, నేను నిన్ను కాపాడేదను. అంటే రాబోయే శోధనలకు కూడా దేవుడు నీకు గ్యారంటీ ఇచ్చాడు. ఆమేన్. బా, ఎవరిస్తారండి ఇంత గ్యారంటీ? పోయిన ఆపదల్లో నుండి నిన్ను కాపాడటమే కాదు, ఇప్పుడున్న శోధనలో నుండి కాపాడటమే కాదు, రాబోయే కాలంలో శోధనలు కూడా. అంటే నీకు 10 సంవత్సరాల తర్వాత శోధనలు వస్తాయి, 20 సంవత్సరాల తర్వాత శోధనలు వస్తాయి, నీ జీవితాంతం వరకు ఏదో ఒక శోధన నీకు ఉంటుంది. వాటిల్లో నుండి కూడా నేను నిన్ను కాపాడుతాను అంటున్నాడు. ఆమేన్. బా, ఎలాంటి ధైర్యం అండి ఇది! అందుకని ఇప్పుడు శోధనలో వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? నవ్వాలి. శోధనలు చూసి, ఓ శోధన, నువ్వు నన్ను ఏం చేయలేవు, నా సమర్థుడైన దేవుడు నాతో ఉన్నాడు, నన్ను అంతవరకు కాపాడే దేవుడు నాతో ఉన్నాడు. ఈ శోధనను మహిమగా, ఘనతగా మార్చే ప్రభు నాతో ఉన్నాడు. శోధించబడిన మీదట సువర్ణములాగా మెరిపించే దేవుడు నాతో ఉన్నాడు అని నువ్వు దేవుని మీద ఆధారపడతావా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మనల్ని మనం తగ్గించుకొని ప్రభు మనం పరీక్షించుకుందాం. ప్రభా, ప్రతి శోధనను జయించుటకు మీ కృప, మీ సన్నిధి మాకు కావాలి అని నువ్వు దేవుని అడుగుతావు. ఒక్క నిమిషం అందరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ మోకాళ్ళ మీద ఉండి నీ చేతులు 2 దేవుని వైపు చూపిస్తూ, ప్రభా, శోధనలు ఎన్ని రీతులుగా వస్తాయో మేము విన్నాము. దురాశల వలన శోధనలు వస్తాయని విన్నాము, ధనాపేక్ష వలన శోధనలు వస్తాయని విన్నాము, మాలో ఎవరు గొప్ప అని వివాదములు రేపుకొనుట ద్వారా శోధనలు వస్తాయని విన్నాము, మా శరీరములోనికి పాపము ప్రవేశించుట ద్వారా శోధనలు వస్తాయని విన్నాము. నానా రకాలైన శోధనలు మమ్మల్ని చుట్టుముట్టాడుతూ ఉన్నాయి. అయితే వీటిని జయించే శక్తి మీ దగ్గర ఉన్నది కదా, వీటన్నిటి నుండి తప్పించగలిగిన సమర్థుడు ప్రభువా. రాబో కాలములో నేను నిన్ను కాపాడదనని చెప్పుచున్నారు కదా. ఎంత గొప్ప దేవుడో, మీకు వందనాలు అని ప్రభుతో మనం మాట్లాడదాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. శోధనలు నానా రీతులుగా వస్తాయి, కానీ మెళకువగలిగిన ప్రార్థన చేయమని మీరు చెప్పారు ప్రభా. ఆ మెళకువగలిగిన ప్రార్థన మా అందరికీ మీరు దయచేయండి. ఈ ప్రియులను మీరు దర్శించి, ఎవరెవరు ఎలాంటి శోధనలో ఉన్నప్పటికీ వాటన్నిటి నుండి తప్పించి రక్షించి, ఆ అగ్ని పరీక్షలో పరిశోధించి చివరికి అది సువర్ణము వలె మెరిచేటట్లుగా చేసే దేవుడు ప్రభా. ఈ శోధనలో నుండి మెప్పును, మహిమను, ఘనతను తెచ్చే దేవుడు. అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ వాక్యం మా హృదయంలో నిలిచి ఫలించులాగున చేయమని, శోధించబడుచున్న ఈ ప్రియులు వాటన్నిటి నుండి జయము పొందుటకు ప్రభు నాతో ఉన్నాడు, నేను ప్రభు సన్నిధిని ముందు పెట్టుకొని పోతాను అనే గ్రహింపు ప్రతి ఒక్కరికి దయచేయమని, ప్రభు మీ సన్నిధి సహాయం ప్రతి ఒక్కరితో